వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దానికోసం అయితే నేను ఇలా బీడ్స్ తీసుకున్నా. గోల్డ్లోనేమో 2mm సైజులో కొన్ని బీడ్స్ తీసుకున్నాను. ఇంకా ఈ క్రిస్టల్స్ వచ్చేసి 4mm సైజ్ అనమాట. వీటిలోనే 2 కలర్స్ అయితే తీసుకున్నాను. మనకు శారీలో కలిసే విధంగా స్టార్ట్ చేసేద్దామండి. కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకుని శారీకి టై చేసేసి ఇలా ఈ 4 బీడ్స్ ఇలా చేసుకోవాలి. అది నేను మీకు ముందు ప్రాసెస్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఒకవేళ మధ్యలో స్టార్టింగ్ ఓకే, కానీ మధ్యలో ఇలా ముడేసుకోవడం కానీ స్టార్టింగ్ కానీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. దానికోసం అనేసి అయితే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. మీకు ఎక్కడి వరకు అయితే అయిపోయిందో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవడానికి అయితే శారీకి అడుగు నుంచి ఇలా పైకైతే కుచ్చేసేయండి నీడిల్తోనే. తీసిన తర్వాత ఇక్కడనే మీరు ఇలా మనం ముడి వేసిన కొన అయితే ఉంటుంది కదా, ఈ బీడ్ లోపల నుంచి వచ్చిన థ్రెడ్ దానికి కలిపి ముడేసేసుకోండి. మనం లాక్ చేసుకోవడం అని కూడా అంటాము. ఇలా ముడేసేసుకోవాలి, ఓకేనా. ఇంకపోతే మనకి స్టార్టింగ్ వచ్చినా కూడా ఇలాగే అనమాట. ముందు 4 బీడ్స్ అయితే తీసుకొని తర్వాత ఈ ఫస్ట్ బీడ్ లోపల నుంచి నీడిల్ తీస్తే మనకి ఇలా ఈ షేప్ అయితే వస్తుంది. ఇది రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది, అలాగే చేసే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు వచ్చే డిజైన్ అయితే ఇలా ఈ 4 బీడ్స్ అయిపోయిన తర్వాత గోల్డ్ బీడ్ ఒకటి తీసుకొని ఒక చిన్న గ్యాప్ తోటి ఇలా శారీకి కుచ్చిన తర్వాత ఇలా లాక్ చేసేసుకోండి, ఓకేనా. మళ్ళీ ఇంకొక బీడ్ అయితే తీసుకోవాలి. దానిని కూడా ఇలాగే ఈ బీడు ఎంత గ్యాప్తో అయితే ఉంటుందో, విడ్త్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే చూసుకోండి. కొంచెం గ్యాప్ తీసుకుంటే మనకి మంచిగా కనిపించదు. అందువల్ల కాస్త దగ్గరగా వచ్చేటట్టుగా ఇలా అయితే తీసుకోవాలి. ఇలా ఒక 4 బీడ్స్ అయితే నేను తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే కాస్త ఎక్కువ తీసుకోవచ్చు, లేదనంటే ఒక బీడ్ తక్కువ చేసైనా సరే కుట్టుకోవచ్చు, ఓకేనా. మళ్ళీ ఇవి ఒక 4 బీడ్స్ అయితే తీసుకున్నాము. మళ్ళీ ఇంకొక 4 బీడ్స్ అయితే తీసుకున్నాము. ఇలా 4 బీడ్స్ తీసుకోవాలి. స్టార్టింగ్ అయినా కూడా ఇలాగే అండి. 4 బీడ్స్ తీసుకొని ఈ ఫస్ట్ ఉన్న బీడ్కి నీడిలు పైనుంచి ఇలా కిందకైతే తీయాలి. తీస్తే మనకి ఇలా స్క్వేర్ షేప్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఈ బీడ్ ఎంతవరకు అయితే ఉందో చూసుకొని దాని చివర శారీకి కుచ్చి ఇలా లాక్ చేసేసుకోవాలి. మూడైనా ఓకే అనమాట, ఓకేనా. ముడేసుకుంటే ఇంకా బెటరు. ఇలా చేసిన తర్వాత మళ్ళీ 4 బీడ్స్ తీసుకోవాలి. అంటే 1 గోల్డ్ బీడ్ తీసుకొని లాక్ చేసేసుకోవాలి. మళ్ళీ 1 గోల్డ్ బీడ్ తీసుకొని ఇలా లాక్ చేసేసుకోవాలి. ఇలా 4 బీడ్స్ చేసేసుకున్న తర్వాత నేను ఇవి వచ్చేసి ఒక 5 బీడ్స్ అయితే తీసుకున్నాను. అంటే 5 స్టెప్స్ అయితే ఇవి చేశాను. ఆ తర్వాత ఈ మనం గ్రీన్ కలర్ తీసుకున్నాం కదా, ఇవి యూజ్ చేశాను. అక్కడక్కడ గ్రీన్ వచ్చేలాగున చేయమని చెప్పారు, అందుకని గ్రీన్ అయితే తీసుకున్నాను మధ్యలో ఒక దగ్గర, ఓకేనా. ఇలా తీసుకొని దీనిని కూడా సేమ్ ఇందాకట్లాగానే చేసేసేయాలి, ఓకేనా. ఈ కొంచెమే ఉంది కదా, ఈ కొంచెం చేసేసి నేను మీకు నెక్స్ట్ స్టెప్ అనేది చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, ఇది చాలా పెద్ద డిజైన్, ఓకేనా. ఇలా బాగుంది కదా, ఇలా అయితే చేసేసుకోవాలి ముందు. ఆ తర్వాత మనం మళ్ళీ ఇంకొక ప్రాసెస్ అయితే చేయాల్సిందండి. మొత్తం 3 స్టెప్స్ 4 స్టెప్స్ వస్తుంది టాజిల్స్తో కలుపుకొని. ఇది ఫస్ట్, సెకండ్ వచ్చి స్టార్టింగ్ మనం 4 బీడ్స్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి తీయాలన్నమాట. అది ఎలా అనంటే ఇటు సైడు నీడిల్ కూర్చోండి మీరు స్టార్టింగ్, ఓకేనా. ఇక్కడ నీడిల్ కూర్చేస్తే ఈ బీడ్ లోపల నుంచి తీయండి ముందు. ఈ బీడ్ తర్వాత ఇటువైపు ఉన్న బీడ్, తర్వాత ఇది కిందది. ఇలా 3 బీడ్స్కి చుట్టూ వస్తే దీని తప్ప ఈ మిగిలిన 3టికి చుట్టూ వస్తే థ్రెడ్ మనకి ఇటువైపు వస్తుంది. వచ్చిన తర్వాత 2 గోల్డ్ బీడ్స్ తీసుకోండి. మధ్యలో గ్రీన్ యాడ్ చేసి అని చెప్పాను కదా,
నాకు వచ్చేసి గ్రీన్ వచ్చింది, అందుకని నేను గ్రీన్ తీసుకుంటున్నాను. ఇలా గ్రీన్ తీసేసుకొని సేమ్ పైన ఎలా చేసామో అలానే ఇంకొక 2 గోల్డ్ బీడ్స్ తీసుకోవాలి. తీసుకొని దీనిని కూడా దీని లోపల నుంచి తీయండి. ఈ థర్డ్ వన్ బీడ్ ఉంది కదా, దాని లోపల నుంచి తీయాలి. ఆ తర్వాత మళ్ళీ 2 గోల్డ్ బీడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను. ఇది రెడ్ కూడా కాదండి, కనకాంబరంలోనే డార్క్ అన్నమాట. మనకి సిల్క్ థ్రెడ్ వచ్చి ఏ కలర్ వస్తుందంటే నంబరు ఇది 46 వస్తుంది. 46 ఎగ్జాక్ట్గా కలుస్తుంది. మనము ఇలాంటి కలర్స్ వచ్చినప్పుడు రెడ్లో వెతుకుతుంటారండి, రెడ్లో దొరకదు మనకి. ఇది 46 వస్తుంది. ఓకేనా. నంబర్ 5, 6, 6D ఇవన్నీ పింక్ షేడ్లో వస్తాయి, అంటే డార్క్ పింక్. అది కనకాంబరము వస్తుంది, పింక్ వస్తుంది. అట్లా కొన్ని షేడ్స్ అయితే ఉన్నాయండి కన్ఫ్యూజింగ్గా. అట్లాంటి షేడ్లోనే ఇది కూడా మనకు వస్తుంది. దీని నంబర్ వచ్చేసి 46. చూసుకోండి, మీకు ఒకసారి రెడ్లో కలవు మీకు కలర్స్, అలాంటప్పుడు ఇవి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు థ్రెడ్ అయితే దొరుకుతుంది. ఓకేనా. ఇలా 2 బీడ్స్ తీసుకొని మళ్ళీ విఐపిలో 46 అండి. ఓకేనా. మీరు నన్ను థ్రెడ్స్ కలర్ అడుగుతున్నారు కదా, ఏమేది థ్రెడ్స్ ఏ కంపెనీ వాడతారని అడుగుతున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు థ్రెడ్ విషయం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. థ్రెడ్స్ కలర్స్ కంపెనీ అనేది నేను చూడనండి. మనకి ఒక్క కంపెనీలోనే మనకు కావాల్సిన షేడ్స్ అయితే దొరకవండి. మనకు కావాల్సిన షేడు ఏ కంపెనీలో అయితే దొరుకుతుందో ఆ షేడ్ తెచ్చుకొని యూజ్ చేసుకోవడమే. అది ఇంకా ఆ కంపెనీ తెచ్చుకొని యూజ్ చేసుకోవడమే బెటర్ ఆప్షన్. నాకు తెలిసి అయితే నేను అలాగే చేస్తున్నా. ఎందుకంటే బిఐపిలో కలవని షేడ్స్ మనకి విఐపి, ఎస్కే, ఇంకొకటి ఏదో ఉంటుంది అబ్బా, రాయల్, రీగల్, ఇలా ఉన్నాయి కదా చాలా కంపెనీస్. వాటిలో ఎక్కువ ఎస్కేలో కలుస్తూ ఉంటాయి షేడ్స్, ఎస్కే, బిఐపి. ఈ రెండిటిలో చూస్తా, దొరకకపోతే ఈ రాయల్ ఉంటుంది కదా, రాయల్లో చూస్తా. మీరు నేను చాలాసార్లు డిఫరెంట్ కూడా చూపించిన, సేమ్ నంబర్స్ ఏ ఏ కంపెనీలో ఎలాంటి షేడ్ వచ్చిందన్నది నేను మీకు లాస్ట్ టైం వీడియోస్లో కూడా చూపించాను నేను థ్రెడ్స్ తీసుకొచ్చినప్పుడు. మీరు డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను మళ్ళీ చెప్పే పని లేదు, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే అడుగుతున్నారు, అందుకోసం అనేసి అయితే మళ్ళీ చెప్తున్నాను. చూసుకోండి ఒకసారి థ్రెడ్స్. నేను పర్టికులర్గా ఈ కంపెనీది యూజ్ చేస్తున్నానైతే చెప్పను. షేడు దేంట్లో దొరికితే దాంట్లోనే. ఇక ఇప్పుడు ఒక నంబర్ ఉంది మనకి, ఆ నంబర్ పట్టుకొని పోతాము. బిఐపిలో ఉండదు, విఐపి చూస్తాము, విఐపిలో దొరకదు, ఇంకా ఏదో ట్రై చేస్తాం కదా, అలా అన్నమాట. ఇక ఈ సెకండ్ టైం ప్రాసెస్ వచ్చి ఇలా అండి, ఇలా మొత్తం చేసుకుంటూ పోవాలి. 2 స్టెప్స్ ఇది తీసుకున్నాను, ఒకటి తీసుకున్నాను, ఈ మిగిలింది కూడా చేసేసి థర్డ్ వన్ చూపిస్తా. ఈ చివరికి వచ్చిన తర్వాత మూడు ఎట్లా వేసుకున్నామనంటే, ఈ చివరికి వచ్చిన తర్వాత ఈ ఎడ్జ్ బీడ్స్ ఉన్నాయి కదా, క్రిస్టల్ లోపల నుంచి తీయండి. ఆ తర్వాత ఇటువైపు పైన ఉన్న బీడ్కి కూడా తీసేసి, మనకి శారీకి బీడ్కి మధ్యలో దారం వచ్చి ఉంటుంది, ఆ దారానికి ఒక 2 ముళ్ళు వేసేసేయండి, సరిపోతుంది. ఓకేనా. ఇలా ముడేసేసుకున్న తర్వాత ఈ గోల్డ్ బీడ్ లోపల నుంచి తీసేసేయండి. తీసేసి కాస్త లాగితే మనం వేసుకున్న ముడి అటువైపు కాస్త అడ్జస్ట్ అవుతుందన్నమాట. ఓకేనా. ఇది సెకండ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి కూడా సేమ్ అండి. ఈ థర్డ్ లైన్ ప్రాసెస్ కూడా ఇంతే అండి, సేమ్ ఫస్ట్ ఎలా చేసామో అలానే ఇది కూడా. మీకు ఇంత చూసి అనిపించవచ్చు అమ్మో ఇంత బరువా అని, కానీ ఈ శారీ వెయిట్ కూడా అంతే ఉంటుందండి. దీనికి నార్మల్ టాజిల్స్ సరిపోవు తెలుసా, అంత వెయిట్ ఉంది. ప్యూర్ అంటే ప్యూర్ బనారస్ శారీ, అసలు
ఉంటుంది. 40,000 పైన ఉంటుంది శారీ కాస్ట్ కూడా. అంత ప్యూర్ బనారసి అంటే మీకు ఇంకా అర్థమయ్యే ఉంటుంది ఎంత వెయిట్ ఉంటుందో శారీ. అంత శారీకి ఈ మాత్రం వెయిట్ ఉండాల్సిందే అండి, ఈ మాత్రం గ్రాండ్ కూడా కావాల్సిందే. యాక్చువల్లీ నేను వేరే డిజైన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకో శారీ ఉంది సేమ్ టు సేమ్ శారీ, ఇదే బనారస్ శారీ ఇంకొకటి కూడా ఉంది, సేమ్ శారీస్ అన్నమాట. దానికి కూడా ట్రై చేద్దాం వేరేలాగా. ఓకేనా, ఇదైతే ఇంతే. ఇంకా నేను మధ్యలో మూడు వేసుకోవడం ఎట్లాగో చూపించలేదు కాబట్టి ఇదైతే ఇక్కడ చేసేస్తున్నాను. ఇది ఇంతవరకు అయితే వచ్చింది కదా, వచ్చిన తర్వాత దీన్ని ఈ పై బీడ్స్ లోపలికి తీసుకెళ్ళండి ఇలా. ఓకేనా, తీసుకెళ్ళిన తర్వాత చూసుకోండి ఒకసారి దారము మనకి మంచిగా ఉందా లేదా అనేది ఒకసారి అయితే సెట్ చేసుకోండి. చేసుకున్న తర్వాతనే మీరు ముడేసుకోవడానికి చూడండి. లేదనంటే మళ్ళీ దారాలు దగ్గరగా అయినా కూడా మీకు డిజైన్ అనేది సమానంగా రాదు, మళ్ళీ ఎగుడుదిగుడుగా వస్తుంది, లేకపోతే ఇరికిరికిగా అవుతుంది, లేదనంటే లూజ్గా అవుతుంది. అలాంటివి ఏమీ లేకుండా అయితే చూసుకొని మీరు మధ్యలోనే ఎక్కడైనా సరే ఇలా ముడి చేసేసుకోవచ్చు. ఓకేనా అండి, ఇది అయితే ఇంకా నా ప్రాసెస్ అయితే నేను మీకు టాజిల్ కట్టుకోవడం ఎలాగో చూపిస్తాను. దీనికి స్టార్టింగ్ కూడా ఇలా ముడేసేసాం కదా అండి, మనకి స్టార్టింగ్ కూడా ఇంతే అనమాట. మనకి ఈ బిగ్ వన్ బీడ్ లోపల నుంచి అయినా సరే తీసుకురావచ్చు, లేదంటే ఈ చిన్న బీడ్స్ లోపల నుంచి అయినా తీసుకురావచ్చు. కానీ ముడేయడానికి ముందు ఉన్న పూసల్ని మీరు చూస్ చేసుకోవాలి. మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తే మళ్ళీ మనకి రివర్స్ రావాల్సి ఉంటుంది, బీడ్స్, నీడిలు, థ్రెడ్ ఇలా. అందుకనే అంత ఇదేమీ లేకుండా మనము ఇలా ఈ చిన్న బీడ్స్ లోపల నుంచి తీస్తే మనం ముడి కాస్త గట్టిగానే వేసేసి ఉంటాం కాబట్టి మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట. సో కనపడగానే కనపడదు. ఇప్పుడు దీన్ని మనం ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు కావాలనుకుంటే ఇంత పెద్ద ప్రాసెస్ మీకు నచ్చకపోతే మీరు ఆపేయచ్చు, అంటే మధ్యలోనే ఆపేసుకోవచ్చు. ఫస్ట్ లైన్కి ఆపేసి టాజిల్ కట్టుకోవచ్చు, లేదంటే సెకండ్ లైన్ ఆప్షన్ అయినా సరే మీరు ఆపేసుకోవచ్చు. ఓకేనా, అంటే మీకు శారీ ఉన్న వెయిట్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నా అంతే. టాజిల్స్ కూడా ఇలాగే అండి కట్టుకునేది. టాజిల్స్ అయితే ఇలా సింగిల్ కలరే తీసుకున్నాను, ఎక్కువ గ్రీన్ అయితే రానివ్వలేదు. ఇలా మనం సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ చేయడానికి ఎలా అయితే పైనుంచి పక్క నుంచి బీడ్స్ తీసుకొని నీడిలు ఇలా చేసామో ఇప్పుడు కూడా అంతే అండి. ఇలా 1 బీడ్ అయితే తీసుకొని తర్వాత టాజిల్ తీసుకోండి. నేను చేసిన ఈ బీడ్స్ డిజైన్ గ్యాప్కి అయితే నాకు 1 గోల్డ్ బీడ్ టాజిల్ ఇంకొక 1 గోల్డ్ బీడ్ అయితే సరిపోయాయండి ఈ గ్యాప్లోని. ఇలా మీరు చేసే డిజైన్కి మీకు ఇలా వచ్చిన గ్యాప్లోని ఎలా అయితే సెట్ అవుతాయో చూసి మీరు ఇంకా ఇలా ఈ ప్రాసెస్ అయితే ఇలా చేసేసుకోవడమే అండి. చేయడానికి చాలా ఈజీ డిజైనే, కాకపోతే కాస్త టైం పడుతుంది. మేకింగ్ వచ్చి చాలా ఈజీ, అర్థమైంది కదా, మేకింగ్ వచ్చి చాలా ఈజీనే. గ్రాండ్ డిజైను, అఫ్కోర్స్ ఇది అందరూ చేయరు నాకు తెలుసు, కానీ ఎవరికైనా ఇలా బీడ్స్ డిజైన్ నచ్చితే మాత్రానికి ఇలా అయితే ట్రై చేయండి. ఓకేనా, ఇంకపోతే ఈ డిజైన్ అయితే ఇంతే అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఈ డిజైన్ అయితే నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. ఇలా వచ్చిందండి ఫైనల్గా అయితే. మీరేమంటారు, మంచిగా ఉందా లేదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి డిజైన్స్ కోసం. బాయ్. మెటీరియల్ అయితే మన దగ్గర ఉందండి, ఇలా కలర్స్లో కూడా
మెటీరియల్ అయితే ఉంది. ఈ క్రిస్టల్ కానీ గోల్డ్ కానీ లేదా థ్రెడ్స్ కానీ మన దగ్గర అయితే ఉంది. మీకు కావాలంటే చెప్పండి, పంపించేద్దాం. ఓకేనా? ఇది నా చిన్న షాపు.